చాలా మంది ఏం చేస్తారంటే, గుడి దగ్గర ఇల్లు ఉండొద్దని చెప్తున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు మన పట్టణాల్లో గనుక చూస్తే, హ్మ్. గుడి పక్కనే ఉంటుంది, ఇల్లు పక్కనే ఉంటుంది. ఆ! ఎనక, ముందు అన్ని ఇల్లే ఉంటాయి. ఆ! ఇది మనం స్వాగతించాల్సిన పరిణామం యెస్. అంటారా? అంటే ఈ ప్రాణాంతక వాస్తు దోషాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంటే శాస్త్రం ఏం చెప్పిందో ఫస్ట్ చెప్తా. ఓకే. శివాలయానికి ఎదురుగా, ఓకే. విష్ణు ఆలయానికి వెనుక భాగమున, దేవీ దేవ దేవీ భా దేవీ దేవతలకి దక్షిణ భాగమున అంటే కుడి చేతి దక్షిణ హస్తం అంటాగా అమ్మవారికి దక్షిణ మన కుడి చేతి వైపు ఇటువంటి నివాసయోగ్యమైన నిర్మాణాలు చేయరాదు అని చెప్పింది శాస్త్రం. ఓకే. శివుడికి ఎదురుగుండా ఉండొద్దు. రామాలయం, విష్ణాలయానికి వెనకాల ఉండొద్దు. అమ్మవారికి ఎదురుగా కుడి భాగాన ఉండొద్దు అని చెప్పింది శాస్త్రం. నేనేం చెప్తున్నానంటే, అసలు ఏ దేవాలయానికైనా సరే ఇమ్మీడియేట్‌గా ఆనుకొని ఏ డైరెక్షన్‌లోనూ ఇల్లు కట్టొద్దు అంటున్నాను. ఓకే. ఓకే. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తా. చాలా క్లియర్‌గా చెప్తా. మనం ఇదివరకు దేవాలయాలు నిర్మించేటప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు, ఓకే. మంత్ర, యంత్ర, తంత్ర స్థాపన చేసి దేవతా విగ్రహం ప్రతిష్ఠ చేసేవాళ్ళు. హ్మ్. దానివల్ల ఆ యంత్రాలు అక్కడికొచ్చే భక్తుల యొక్క నెగెటివ్ ఎనర్జీ వాళ్ళు డిశ్చార్జ్ చేసే నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ యంత్రాలు అబ్జార్బ్ చేసేవి. ఓకే. ఓకే. అది ఆ యొక్క దేవాలయం యొక్క ప్రహరీ దాటి బయటికెళ్ళే ఛాన్సెసే ఉండేవి కాదు.